నమస్తే అండి. తమిళ చూస్తే మీకు అర్థమైందండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చాలా ఇంప్రూవ్‌మెంట్ హౌ టు ఇంప్రూవ్ బెంచ్ ప్రెస్ స్టోరీస్ పెట్టిన 100 కేజీస్ ఇంటూ 100 కేజీస్ ఇంటూ 105 ఇంటూ 2 ఎట్లా డిజైన్ చేసి మూవీ చెప్తాను. స్టేజ్‌ని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. మధ్య మధ్యలో నా బెంచ్‌లో చూపిస్తాను. సెకండ్ వార్మ్ అప్ 80 కేజీస్ 6 reps. ఈ రెప్యుటేషన్ వరకు కొంచెం టెంపో అనేది స్లో ఉన్నా వాఫ్ లో కొంచెం స్పీడ్ వేసుకోండి. టెంపో అంటే ఇప్పుడు ఒక రెప్ తీయడానికి ఒక 3 seconds 4 seconds పడుతుంది. అంటే కాన్సెంట్రేట్ ప్లేస్ లో 1 second హోల్డ్ చేసి సెకండ్ ప్లేస్ లో 1 second హోల్డ్ చేసి ఆ టెంపోని 2 seconds ఓవరాల్ 2 seconds పడితే వాఫ్ లో 2 seconds కూడా ఒక రెప్ తీసేస్తా ఉంది. సో ఈ స్పీడ్ ని మీరు రెప్యుటేషన్ వరకు కంట్రోల్ చేసినప్పుడు అది క్లీన్ వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, వార్మ్ సెట్ లో టెంపో అలాగే ఉంటుంది, వర్కింగ్ సెట్ టెంపో అలాగే ఉంటుంది, ప్యాక్ ఆఫ్ సెట్ లో కూడా టెంపో అలాగే ఉంటుంది. సో టెంపో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే రఫ్మని తీసుకొచ్చి వీడు ఆఫ్ వేస్తారు, మళ్ళీ పుష్ చేయాలి. అదే తీసుకొచ్చేటప్పుడే స్లోగా తీసుకొస్తే మనం కంట్రోల్ చేసి మళ్ళీ అదే స్పీడ్ లో మళ్ళీ తీసుకెళ్ళాలి. మెయిన్ సెట్ 102.5 2 reps 2 sets ఉన్నాయి. ఇప్పుడు 102.5 ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే ఇట్లా 1.25 1.25 ప్లేట్స్ ఉంటాయి. ఇవి జనరల్ గా జిమ్స్ లో ఉండవు, మనం సపరేట్ గా చూసుకోవాలి. ఎవరైతే ఈ పవర్ లిఫ్టింగ్ స్టఫ్ ఇలాంటి ఈ హెవీ బెంచెస్ డెడ్ లిఫ్టింగ్ మంచిగా ప్రోగ్రెస్ చేద్దాం, దీని మీద వర్క్ చేద్దాం అనుకో, మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది తీసుకోండి. మీకు డైలీ యూజ్ అవుతా ఉంటుంది. ఈ ప్లేట్స్ 1.25 అంటే 0.75 కూడా ఉంటుంది, 1 kgs కూడా ఉంటాయి. 1.25 తీసుకోండి. వీలైతే 0.75 కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోండి. మన దగ్గర 2 ఉన్నాయి. సో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఈ ఎవరైతే ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్ ఏది బెంచెస్ అది ఫోకస్ చేస్తారో 1.5 ఆన్లైన్ లో దొరికేస్తే. సో మెయిన్ 102.5 2 reps. ఈజీ వచ్చింది. సెకండ్ మెయిన్ సెట్ సేమ్ 102.5 ఇంటూ 2 reps. ఇందాకనైతే ఈజీ వచ్చింది, రెస్ట్ కూడా ఎక్కువ ఇచ్చిన, ఇది ఖచ్చితంగా రావాలి. Easy. 2 sets, 2 into 2 reps, 102.5. సో బ్యాక్ ఆఫ్ సెట్. సో బ్యాక్ ఆఫ్ సెట్స్ ఎట్లా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది అందరికి. బ్యాక్ ఆఫ్ సెట్స్ అనేవి ఎట్లా అంటే ఇప్పుడు మనం చేసిన ఈ వర్కింగ్ సెట్ లో 10 to 15% వెయిట్ ని తగ్గించాలి. అంటే ఎగ్జాక్ట్లీ ఇంత వెయిట్ అని కాదు, 10 to 15% వెయిట్ తగ్గించాలి. ఇప్పుడు ఈ 102.5 అంటే అట్లీస్ట్ ఒక 95 90 95 ఈ మధ్య గ్యాప్ లో తీసుకుని రిపీటేషన్. బట్ వర్కింగ్ సెట్ లో ఉన్న రెప్స్ బ్యాక్ ఆఫ్ సెట్ లో ఉండొద్దు, ఇంకెక్కువ ఉండాలి. మెయిన్ థింగ్ బెంచ్ ప్రెస్ లో ఇంప్రూవ్ అవ్వాలంటే మన షోల్డర్ ట్రైసెప్ ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. షోల్డర్ ని మంచిగా ట్రైన్ చేసుకోండి. సో ఇదంతా అపియరెన్స్ బేస్డ్ బాడీ బిల్డింగ్ స్టఫ్ అయితే పనికిరాదు, వాళ్ళకైతే సెట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హైపోట్రోఫీ రేంజ్ లా అదే గుద్దుకుంటా ఉంటారు, జస్ట్ మజిల్స్ ఐసోలేట్ చేసుకుంటూ ఆ పంప్ ని చూసుకుంటూ ఉంటారు. బట్ ఇది కంప్లీట్లీ స్ట్రెంత్ ఫోకస్డ్ ఉంటుంది. ఎస్బిడి అనేది ట్రూ మేల్ ఈగో గేమ్. అందుకని దీనికి ఎట్లా ఉంటుంది అంటే అపియరెన్స్ వైజ్డ్ అనేది ఏమి ఉండవు, పర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే యాక్సరీ మూవ్మెంట్ మన షోల్డర్ ని ట్రైసెప్ ని స్ట్రాంగ్ చేయాలి.
వెంటనే జంప్ అయిపోతాం అంటే బెంచ్ అయిపోగానే యాక్సరీ మూమెంట్స్కి వెళ్ళిపోతాం. అదే ఇప్పుడు కొంతమంది హైపోట్రోఫీ రేంజ్ లో పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే రెప్యుటేషన్ వరకు కొట్టేసి ఈ పెక్ ఫ్లైస్ కేబుల్ ఫ్లైస్ కొట్టేసుకుంటా ఐసోలేట్ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు అట్లా ఉండదు. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే మీకు అర్థమవుతా ఉంటా. నేను ఎక్కువ ఈటిల్ గురించి స్టోరీ పెడుతున్నా, స్క్వాట్ బెంచ్ డెడ్ లిఫ్ట్ గురించి. మీకు కూడా అది హెల్ప్ అవుతుంది. ఎట్లా టెంపో క్లీన్ గా రావాలి. మళ్ళా బ్యాక్ ఆఫ్ సెట్ 95 kgs ఇంటూ 3 reps. ఎంత స్మూతర్గా వస్తుందో, ఎంత స్మూత్గా వస్తే అంత బెస్ట్. బ్యాక్ ఆఫ్ సెట్ చూడ ఫోకస్ చేయాలి. చూడు ఈ బ్యాక్ ఆఫ్ సెట్స్ కరెక్ట్ రాలే అనుకో, మళ్ళీ నేను 1.25 తోటే రెప్యుటేషన్ మళ్ళీ ఇదే బ్యాక్ ఆఫ్ సెట్ నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ బెంచ్ ప్రోగ్రామింగ్లో కూడా ఉండాలి. ఇది ఎట్లా ఉంటుంది అంటే స్మార్ట్ బెంచ్ డెడ్ లిఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ డిఫరెన్స్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఎన్ని డేస్ వర్కౌట్ చేస్తున్నారు, ఎన్ని డేస్ రెస్ట్ ఇస్తున్నారు, ఎంత ఇంటెన్స్ ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది బెంచ్ స్క్వాడ్ ఒక డే ఉంటుంది, స్క్వాడ్ డెడ్ లిఫ్ట్ ఒక రోజు ఉంటుంది, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్ ఒక రోజు ఉంటుంది, బెంచ్ అండ్ స్క్వాడ్ ఉట్టి బెంచ్ ఒక రోజు ఉంటుంది. అది 8 sets అవ్వచ్చు, 9 sets, అట్లా నెంబర్ ఆఫ్ సెట్స్ అట్లా ఉంటుంది. అంటే ప్రోగ్రామింగ్ అనేది మారుతుంది, కానీ ప్రోగ్రామింగ్ డిజైన్ చేసుకోవడం మాత్రం మీ రెప్యుటేషన్ వర్క్స్ మీ సెట్స్ మీద ఉంటుంది. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రో టిప్, మీ వీడియోస్ తీసుకోండి. ఎట్లా వస్తుంది క్లీన్గా, ఎంత స్మూత్గా వస్తుంది, ఎక్కడ ఆడైంది, సో ఏదైనా షోల్డర్ లాక్అవుట్ అవుతుందా, లేదంటే ట్రైసెప్ దగ్గర పడుతుందా అన్నప్పుడు మీకు ఏదైనా వీక్ పాయింట్స్ ఉన్నా దాన్ని యాక్సరీ మూమెంట్స్గా దాన్ని ట్రైన్ చేస్తుంటే మీరే బెటర్ అయిపోతారు. చలో బ్యాకప్ సైడ్ కూడా ఈజీ అయింది. థర్డ్ రెప్ కొంచెం కష్టమైంది. చూడు రెప్యుటేషన్ వరకు కూడా టఫ్ అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే 2 reps కొట్టేదానికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, థర్డ్ రెప్ కూడా స్ట్రెంత్ మారిపోతుంది, బ్యాలెన్స్ కోల్పోతాం. ఇప్పుడు నేను మేబీ ఇంకో రెప్ కొట్టుంటే ఫెయిల్ కూడా అవ్వచ్చు. లాస్ట్ సెట్ బ్యాకప్ సెట్ 95 kgs. అయిపోయినాయి టోటల్ 6 sets. టార్షన్ బెంచ్, టెంపో బెంచ్, పాజ్ బెంచ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చూపిస్తాను లార్సన్ బెంచ్, టెంపో బెంచ్, పాజ్ బెంచ్ అవన్నీ కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా. ఇంకోటి, ఈ చాలామంది ఏంటంటే ఈ బెంచ్ స్క్వాడ్ డెడ్ లిఫ్ట్ అవసరం లేదు, మనం ట్రైన్ చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ బాడీ బిల్డింగ్ స్టైల్ అయితే ట్రైన్ చేయకూడరా. నేను బాడీ బిల్డర్స్ ఆర్ వీక్ అబ్బా, వాళ్ళు చూనికి అట్లుంటారు, ఒక్క దెబ్బ తింటే కింద పడిపోతారు. వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు రా, మెయిన్లీ అపీరెన్స్ ఫోకస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మజిల్ హైపోట్రోఫీ రేంజ్లా ఈ ఐసోలేట్ చేస్తూ ఉంటారు, పంప్ మీదే ఫోకస్ చేస్తారు. వర్కౌట్ అయ్యగానే పంప్ ఉంటుంది, కథం జిమ్ దాటంగానే ఇంటికి పోగానే పంపు దిగిపోతుంది. మీకు అట్లా అవసరం లేదు, మీరు ప్రైమరీ స్ట్రెంత్ మీద ఫోకస్ చేయండి. బాడీ బిల్డింగ్ వర్కౌట్ ప్యాటర్న్స్ అసలు ఫాలో అవ్వద్దు, అది బేకార్. నేను చెప్తున్నాను ఓపెన్గా, అది బేకార్. నేను చేయలేదని బేకార్. కాంపౌండ్ మూమెంట్స్లో ఏమంటే సిమెట్రిక్ అవుతుంది, మంచి షేప్ రాకపోయినా సిమెట్రిక్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. తర్వాత మీరు కట్ చేసినప్పుడు ఆ సిమెట్రిక్ ఫామ్లో వచ్చేస్తుంది. సో ప్రైమ్ ఫోకస్ స్క్వాడ్ బెంచ్ డెడ్ లిఫ్ట్ మీద పెట్టుర్రి. మీరు బల్కింగ్లో ఉన్న ఇప్పుడు జాయిన్ అయితే, ఇప్పుడే బిగినర్ అయితే చేకూరి 1-2 months అలా స్టార్ట్ చేసేరి. ఒక బేస్ లెవెల్ స్ట్రెంత్ రాగానే కొంచెం మొబిలిటీ మీద కూడా వర్క్ చేయండి చాలు. మెయిన్ సెట్స్ కానీ బ్యాక్ ఆఫ్ సెట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్లీ మీ పిఆర్, మీ ప్రోగ్రామింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరు ఎట్లా ప్రోగ్రామింగ్ చేసుకుంటారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు దేంట్లో వీక్ ఉన్నారు, దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు, వీక్లీ ఎన్ని టైమ్స్ ట్రైన్ చేస్తున్నారు, ఎంత రెస్ట్ ఇస్తున్నారు, రికవరీకి ఎట్లా టైం ఇస్తున్నారు, దీన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవాలి. పర్సన్ టు పర్సన్ చేయండి. ఇప్పుడు నన్ను చూసి ఫాలో అయిపోకూరి, మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నా, మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇట్లా. అరే మెయిన్ థింగ్ మీరు వీడియోస్ తీసుకోవాలి, ఎట్లా వస్తుంది మనకి, సింపుల్గా వస్తుందా, హార్డ్ అవుతుందా, దాన్ని బట్టి ఓకే సింపుల్గా వస్తుంటే మనం రెప్స్ పెంచాలి. రెప్స్ కూడా పెంచిన తర్వాత సింపుల్గా వస్తుంది, ఈజీగా వస్తుంది అంటే వెయిట్ పెంచుకోవాలి. వెయిట్ పెంచినప్పుడు రెప్స్ అండ్ సెట్స్ తగ్గించి మళ్ళీ పర్ఫామ్ చేయాలి. అట్లా మీరు ప్రోగ్రామింగ్ ముందుకు తీసుకెళ్తామంటే మీ పిఆర్ అనేది పెరుగుతుంది. బట్ బెంచ్లో టైం పడుతుంది, వెయిట్స్ పెంచడానికి చాలా టైం పడుతుంది కంపేర్ టు స్క్వాడ్ డెడ్ లిఫ్ట్లా. సో టెక్నికల్ వైజ్ అలాగ ఉంటుంది కాబట్టి ఓకేనా. సో వీడియో ఇక్కడ దాకా చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి.
ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కూడా పెడుతున్నా వీటి గురించి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో.